న్యూటన్ గారు గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టకముందే మన తెలుగు శిల్పులు గ్రావిటీని సవాలు చేశారు. ప్రపంచంలో ఏ వస్తువైనా కిందకు పడిపోవాలి, కాని అనంతపురంలోని లేపాక్షిలో ఒక భారీ రాతిస్తంభం గాలిలో వేలాడుతూ ఉంటుంది. దానికి కింద ఆధారం ఉండదు. పేపర్ను, బట్టను ఆ స్తంభం కింద నుండి ఈజీగా లాగేయచ్చు. 500 ఏళ్ల క్రితమే యాంటీగ్రావిటీ టెక్నాలజీ మనవాళ్లకు తెలుసా? ఆ మిస్టరీని ఈరోజు చూద్దాం. గాలిలో తేలే అద్భుతం. లేపాక్షి వీరభద్ర ఆలయం. 1. విజయనగర సామ్రాజ్య వైభవం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. శిల్పకళా వైభవానికి, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. దీనిని విరూపಣ್ణ మరియు వీరಣ್ణ అనే అన్నదమ్ములు నిర్మించారు. కాని ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఆధునిక సైన్సుక్కూడా అంతుచిక్కడం లేదు. 2. వేలాడే స్తంభం. ద హ్యాంగింగ్ పిల్లర్. లేపాక్షి అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలాడే స్తంభం. ఈ ఆలయంలో మొత్తం 70 రాతి స్తంభాలున్నాయి. అందులో ఒక స్తంభం మాత్రం భూమికి తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఫ్లోటింగ్ పిల్లర్. ఆ స్తంభానికి నేలకు మధ్య చిన్న ఖాళీ ఉంటుంది. మనం ఒక బట్టనుగాని, కాగితాన్నిగాని ఆ స్తంభం కింద నుండి ఒకవైపు నుండి మరోవైపుకు సులభంగా లాగేయచ్చు. 500 ఏళ్ల క్రితమే యాంటీగ్రావిటీ టెక్నాలజీ మనవాళ్లకు తెలుసా? 3. బ్రిటిష్ ఇంజనీర్ విఫల ప్రయత్నం. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక ఇంజనీర్ హామిల్టన్ అని చెబుతారు. ఈ స్తంభం గాలిలో ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆ స్తంభాన్ని కదిలించడానికి ఇనుపరాడ్లను పెట్టి ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యకరంగా ఆలయం పైకప్పు మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర స్తంభాలు కదలడం మొదలయ్యాయి. 4. ఆ ఒక్క స్తంభమే ఆధారం. ఆ ఇంజనీర్ పరిశోధనలో తేలిన విషయమేంటంటే గాలిలో వేలాడే ఆ ఒక్క స్తంభమే మొత్తం మండపానికి పివోట్ లేదా సెంటర్ పాయింట్ లాగా పనిచేస్తోంది. ఆ స్తంభాన్ని కదిలిస్తే మొత్తం ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంది. భూమికి ఆనుకోకుండా గాలిలో ఉంటూనే మొత్తం బరువును ఎలా బ్యాలెన్స్ చేస్తోంది అనేది ఇప్పటికీ మిస్టరీ. 5. ఏకశిలా నంది. మోనోలిథిక్ నంది. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న బసవಣ್ణ అంటే నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నందులలో ఒకటి. ఇది 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని ఒక్క రాయి నుండే చెక్కారు. దీని మెడలో ఉన్న గంటలు, ఆభరణాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే అవి రాతితో చేసినవా లేక నిజమైన లోహంతో చేసినవా అని సందేహం కలుగుతుంది. 6. నాగలింగం. ఆలయం లోపల ఒక భారీ 7 పడగల నాగుపావు శివలింగాన్ని రక్షిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది. ఇది కూడా ఏకశిలా విగ్రహమే. స్థానిక కథనాల ప్రకారం శిల్పులు మధ్యాహ్నం భోజనానికి వెళ్లేముందు అన్నం ఉడికేలోపు అంటే సుమారు గంట సమయంలో సరదాగా ఈ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కారట. అంత తక్కువ సమయంలో ఇంతటి భారీ విగ్రహాన్ని చెక్కడం అసాధ్యం. 7. రక్తపు మరకలు. ఆలయ గోడలమీద అక్కడక్కడా ఎర్రటి మరకలు కనిపిస్తాయి. ఇవి రంగులు కాదు, నిజమైన రక్తం మరకలే చెబుతారు. ఈ ఆలయాన్ని కట్టించిన విరూపಣ್ణ రాజుగారి ఖజానా ఖాళీ చేశాడనే కోపంతో రాజు అతనికి కళ్ళు తీసేయమని శిక్ష విధించాడు. అప్పుడు విరూపಣ್ణ తన కళ్లను తానే తీసుకొని గోడకు విసిరికొట్టాడట. ఆ రక్తపు మరకలే ఇవని చరిత్ర చెబుతోంది. 8. లేపాక్షి పేరు వెనుక కథ. రామాయణంలో సీతను రావణుడు ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయువు అడ్డుకొని రావణుడి చేతిలో గాయపడి ఇక్కడే పడిపోయిందట. రాముడు సీతను వెతుకుతూ ఇక్కడికి వచ్చినప్పుడు గాయపడిన పక్షిని చూసి లేపక్షి అని మోక్షం ప్రసాదించాడట. అందుకే ఈ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చింది. 9. సీతమ్మ పాదం. ఆలయ ప్రాంగణంలో రాతిపై ఒక భారీ పాదముద్ర ఉంటుంది. ఇది సామాన్య మానవుల పాదం కంటే చాలా రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది ప్రేతాయుగంలో సీతాదేవి పాదముద్ర అని భక్తుల నమ్మకం. రావణుడు ఎత్తుకెళుతున్నప్పుడు ఆమె పాదం ఇక్కడ మోపిందని అంటారు. 10. ఎప్పుడూ తడిగా ఉండే పాదం. ఈ పాదముద్రలో మరో విచిత్రముంది. ఆ పాదముద్ర ఎప్పుడూ తడిగానే ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రదేశం ఎండిపోయినా ఆ పాదముద్రలో మాత్రం కింద నుండి నీరు ఊరుతూనే ఉంటుంది.
ఆ నీరు ఎక్కడి నుండి వస్తోంది, దాని సోర్స్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. భక్తులు ఆ నీటిని పవిత్ర తీర్థంగా భావిస్తారు. 11. అసంపూర్ణ కళ్యాణమండపం. ఈ ఆలయంలోని కళ్యాణమండపం అసంపూర్తిగా ఉంటుంది. శివపార్వతుల వివాహం కోసం దీనిని నిర్మించారు. స్తంభాలమీద పెళ్లికి సంబంధించిన శిల్పాలు అద్భుతంగా చెక్కారు. కాని విరూపణకు శిక్షపడటంతో ఈ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ మండపం ఇప్పుడు చూసినా నిన్ననే పని ఆగిపోయిందా అన్నంత కొత్తగా కనిపిస్తుంది. 12. రాతి పళ్ళెం. ఆలయంలో ఒక రాయిమీద భోజనం చేసే పళ్ళెం ఆకారం చెక్కబడి ఉంటుంది. ఆనాటి శిల్పులు లేదా కూలీలు భోజనం చేయడానికి దీన్ని వాడేవారని అంటారు. రాతిలో ఇంత గుండ్రంగా పళ్ళాన్ని చెక్కడం వారి జీవనశైలికి అద్దం పడుతోంది. 13. లేపాక్షి చీరల డిజైన్లు. ఆలయ పైకప్పు మీద ఉన్న పెయింటింగ్స్లోని డిజైన్లనే ఇప్పుడు మనం చూస్తున్న ప్రసిద్ధ లేపాక్షి చీరలు లేదా ధర్మవరం చీరల అంచులకు వాడుతున్నారు. 500 ఏళ్ల క్రితమే ఫ్యాషన్ డిజైనింగ్లో మనవాళ్లు ఎంత ముందున్నారో ఈ చిత్రాలు చెబుతాయి. 14. సహజ రంగుల రహస్యం. పైకప్పు మీద ఉన్న కుడ్య చిత్రాలు, ఫ్రెస్కో పెయింటింగ్స్ ఆసియాలోనే అతిపెద్దవి. వీటిని వేయడానికి కేవలం కూరగాయలు, రాళ్ళు, మట్టి నుండి తీసిన సహజ రంగులను వాడారు. 500 ఏళ్లు గడిచినా ఎండకు వానకు తడిసినా ఈ రంగులు ఇంకా ప్రకాశవంతంగానే ఉన్నాయి. ఆ రంగుల తయారీ విధానం ఇప్పటికీ ఒక రహస్యం. 15. 3 కాళ్ల మనుషులు. ఆలయ స్తంభాలమీద చెక్కిన కొన్ని శిల్పాలలో మనుషులకు 3 కాళ్లు ఉంటాయి. అలాగే ఒకే తల 3 శరీరాలు ఉన్న వింత జంతువుల శిల్పాలు ఉంటాయి. ఇవి కేవలం కళాకారుడి ఊహనా, లేక ఆ కాలంలో నిజంగానే అటువంటి వింతజీవులు ఉన్నవనా, లేక గ్రహాంతరవాసుల ప్రస్తావన అనేది మిస్టరీ. 16. గురుత్వాకర్షణ విరుద్ధం. వేలాడే స్తంభం మాత్రమే కాదు, ఆలయం నిర్మాణం మొత్తం బరువును కిందకు నెట్టడం కాకుండా పక్కలకు విస్తరించేలా ఉండేలా నిర్మించారని కొందరు ఇంజనీర్లు భావిస్తారు. అందుకే పునాది గట్టిగా లేకపోయినా రాతినేలమీద ఈ ఆలయం శతాబ్దాలుగా నిలబడింది. 17. రహస్య గదులు. ఆలయం కింద కొన్ని రహస్య గదులు, స్వరంగాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. ఇవి రాయలసీమలోని ఇతర కోటలకు దారితీస్తాయని అంటారు. కాని ప్రస్తుతం వాటిని మూసివేశారు. అక్కడ రాజులు దాచిన సంపద ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. 18. వినాయకుడి విగ్రహం. నంది విగ్రహానికి దగ్గర్లో ఒక భారీ వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇది కూడా ఒకే రాతిలో చెక్కబడింది. వినాయకుడి బొజ్జమీద ఒక పాము చుట్టుకొని ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 19. వాస్తుశాస్త్ర అద్భుతం. ఈ ఆలయం వాస్తుశాస్త్ర ప్రకారం అత్యంత ఖచ్చితంగా నిర్మించబడింది. సూర్యకాంతి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలోని వివిధ భాగాలపై పడేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా గర్భగుడిలోని దేవుడిపై సూర్యకిరణాలు పడే విధానం అద్భుతం. 20. తెలుగువారి గర్వకారణం. లేపాక్షి వీరభద్ర ఆలయం కేవలం రాతి కట్టడం కాదు, అది తెలుగువారి శిల్పకళా చాతుర్యానికి, విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యం. ప్రపంచంలో ఎక్కడా లేని వేలాడే స్తంభం మన దగ్గర, మన ఆంధ్రప్రదేశ్లో ఉందని మర్చిపోతున్నాం. లేపాక్షి కేవలం రాతి కట్టడం కాదు, అది విజయనగర సామ్రాజ్య వైభవం, మన తెలుగు శిల్పుల దమ్ము. మన చరిత్రను మనమే గౌరవించుకుందాం, ప్రపంచానికి చాటి చెప్పుదాం. జై తెలుగు తల్లి.